నందమూరి బాలకృష్ణ అభిమానులకి ఇప్పటికీ ఎంతో ఇష్టమైన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టింది. బాలయ్య బి గోపాల్ కాంబోలో వచ్చి మాస్ ర్యాంపేజ్ని చూపించిన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. ఆ రోజుల్లో బాలయ్య డైలాగ్లకి అభిమానులు థియేటర్లో కేరింతలు, గోలలు, ఈలలు. బాలయ్య పవర్ఫుల్ ర్యాంపేజ్ ఇప్పటికీ అభిమానుల్లో అలాగే ఉంది. ఈ మూవీలో బాలయ్య చేసిన ఆ క్యారెక్టర్లో మరే హీరోని ఊహించుకోలేము. బి గోపాల్ టేకింగ్, బాలయ్య యాక్టింగ్ అండ్ డైలాగ్స్, విజయశాంతి ఇమేజ్, బొబ్బిల్లహరి మ్యూజిక్ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. ఇన్స్పెక్టర్ రామరాజు పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. నువ్వు రౌడీవైతే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా, ఉపర్లంక రామ్ బ్రహ్మం, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం, జగదాంబ, సంగం, శరత్ చెప్పు అంటూ బాలయ్య పూనకాలతో ఊగిపోయి పూనకాలు తెప్పించాడు నందమూరి అభిమానులకు. ఈ సినిమా హిందీలో, తమిళ్లో డబ్ అయ్యి అక్కడ కూడా 175 రోజులు ఆడడం విశేషం. ట్రైన్ సాంగ్స్కి ట్రెండ్ సెట్టర్ రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ డ్రెస్లో, హ్యాండ్సమ్ లుక్లో ఎంతో అందంగా కనిపించారు. రాయలసీమ ఏరియాలో టాప్ మూవీగా నిలిచింది. రికార్డులో సునామీ సృష్టించింది. ఇలాంటి సినిమాని మళ్ళీ సీక్వెల్ కానీ రీమేక్ కానీ చేస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సినిమా మళ్ళీ ఇదే మాస్ ర్యాంపేజ్లో రావాలంటే ఆయన తనయుడు మోక్షజ్ఞ తీస్తేనే వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతం మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం ఫిక్స్ అయినట్లే. రీసెంట్గా మోక్షు పిక్ ఒకటి వైరల్ అయింది. ఆ పిక్లో మోక్షు స్లిమ్ లుక్లో అల్ట్రా మోడల్ స్టైల్లో దర్శనమిచ్చాడు. ఈ ఫోటో చూసిన అభిమానులకు ఆశలు చిగురించాయి. మోక్షు వచ్చేస్తున్నాడంటూ పండుగ చేసుకుంటున్నారు. మా బాలయ్య బాబు వారసుడు, అసలు సిసలైన వారసుడు అంటూ ఆయన్ని తారా స్థాయిలో ఊహించుకుంటున్నారు. మోక్షులో డ్యాన్స్ టాలెంట్, డైలాగ్ టాలెంట్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి మోక్షులో డైలాగ్ టాలెంట్ ఉందంటే రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని అభిమానులు ఊహించుకుంటున్నారు. అయితే ముందుగా మోక్షు టాలెంట్ చూడాలంటే ముందుగా ఆయన డెబ్యూ మూవీ రిలీజ్ కావాలి. అది ప్రశాంత్ వర్మతో ఫిక్స్ అయింది. అఖండ 2లో కూడా ఒక కీ రోల్లో కనిపిస్తారు మోక్షు. బొబ్బిలి సింహం సినిమా టైంలో పుట్టిన మోక్షజ్ఞ బొబ్బిలి సింహం లాంటి సినిమా తీయాలని అభిమానుల ఆకాంక్ష. ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999 సినిమా కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా అంటే ఆయన అభిమానులకు ఎంతో ఇష్టం. ఈ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గెటప్ని మళ్ళీ మనం మోక్షు ప్లే చేస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటున్నారు. మన అభిమానుల కోసం ఈ సినిమాని ఫ్యూచర్లో మోక్షు చేస్తే అద్భుతం కదా. ఈ వీడియోని మన నందమూరి అభిమానులు ఆదరించి బాలయ్య వరకు చేరిస్తే ఆయన ఖచ్చితంగా రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాని మోక్షుతో చేస్తాడు. మీలో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ఇష్టమైన వాళ్ళు కమెంట్లో తెలపండి. రౌడీ ఇన్స్పెక్టర్ నాటి జ్ఞాపకాలని పంచుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.